బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అమ్మ, శివుడు శ్మశానంలో ఉంటారు అని చెప్తారు. ఎందుకు శ్మశానాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఆయన? జయానికి ఎంత మంచి డౌట్స్ వస్తాయంటే మిమ్మల్ని చూస్తేనే ఇలాంటివన్నీ నాకు అంటే చాలా అస్పష్టంగా ఉంటాయి అందరికీ మైండ్లో. మీరు అది అడిగేసరికి అందరికీ కూడా నా చాలా అదృష్టం సంతోషం ఏంటంటే అనిపిస్తుంది. మాకు వచ్చే సందేహాలన్నీ కూడా నివృత్తి చేసే గెస్ట్లు మాకున్నారు. సో అది మా అదృష్టం నిజం చెప్పాలంటే. చాలా మంచి ప్రశ్న. శ్మశానము శవములు ఉండే ప్రదేశం. శవములను శివమయముగా చేస్తాడు పరమాత్మ, పరమశివుడు. శివము అంటే మంగళము అని అర్థం. శివము అంటే మంగళకరము అని అర్థం. మామూలుగా జీవితంలో జయ మనం అజ్ఞానంతో ఉన్నంత కాలం కూడా, అంటే అది అజ్ఞానమే అంటా నేను. ఇప్పుడు ఏదైతే తింటున్నామో చూస్తున్నామో ఇవే శాశ్వతం అని అందరం భ్రమిస్తూ ఉంటాం. అందుకే ఇంకా ఇలా బాగుంది, అలా బాగుంది, ఇంకా ఆ సుఖం కావాలి, ఇంకా ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, నాకు ఎండగా ఉంది, చల్లగా ఏసీలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎంతో తాపత్రయ పడిపోతుంటాం. ఒక దాని తర్వాత ఇంకొకటి ఆగదు, వస్తూనే ఉంటాయి కదమ్మా, వస్తూనే ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మతాలు ధర్మాలు ఉన్నాయో అన్నిటికంటే కూడా ఈ మన హిందూ మతం ఏదైతే ఉందో, ఈ హైందవంలో ప్రధానంగా చెప్పేది ఏంటంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? విగత రాగం. రాగము అంటే ప్రీతి. సంగీతంలో రాగాలు కాదు, అనురాగము అంటాను సార్. రాగం, విగత రాగము, వైరాగ్యము అంటే ఏంటి? దాని పట్ల రాగం నశించిపోవడం. ఇది కావాలి, అది కావాలి అనే రాగం నశించిపోవటమే వైరాగ్యం. దానికి ప్రతీక పరమశివుడు. అందుకే ఆయన కేవలం ఆ పులి చర్మం ఒక్కటే కట్టుకొని ఉంటారు, శరీరం అంతా విభూతి రాసుకొని ఉంటారు. విభూతి అంటే ఏంటి? బూడిద. ఎక్కడుంటుంది బూడిద? శ్మశానంలో ఉంటుంది. బూడిద రకరకాలు ఉంటుంది, హోమం చేశాక కూడా బూడిద ఉంటుంది, కానీ అది రాసుకోవట్లా శివుడు. శ్మశానంలో ఎవరైతే దహన సంస్కారాలు అయిపోతాయో ఆ బూడిద రాసుకుంటున్నారు. మనం ఉజ్జయినిలో కానీ, అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కానీ, అలాగే వారణాసిలో కూడా మణికర్ణిక ఘాటులో అక్కడ వచ్చేటటువంటి ఆ మనుషులను దహనం చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ బూడిదని సాక్షాత్తుగా ఆ పరమశివుడి పైన విభూతి సేవ చేస్తారు వాళ్ళు. దానికంతా ఒక పెద్ద సిస్టమ్. దానికి ఆ వంశం వాళ్ళు ఉండడము, అక్కడి నుంచి తేవడము, ఏ రకమైనటువంటి ఆ శవాన్ని, ఆ దహనాన్ని, ఆ భస్మాన్ని వీళ్ళు ఎన్నుకుంటారు, ఇదంతా కూడా ఒక లెక్క, ఒక పద్ధతి. చాలా అద్భుతంగా మనకి ఎంత వైరాగ్యం లేని వాళ్ళకైనా కూడా ఒక్కసారి స్వామి యొక్క భస్మ హారతి అది అంతా కూడా చూస్తే ఒక్కసారి ఒళ్ళు జల్దరిస్తుంది. జయ ఏంటి చెప్పదలుచుకున్నాడు పరమశివుడి యొక్క తత్వంలో? మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఇది కావాలి, అది కావాలి, ఇంకా కావాలి. ఒక ప్లాట్ కొనుక్కున్నాం, రెండో ప్లాట్ ఎట్లాగా, ఒక ఎకరం కొనుక్కున్నాం, రెండో ఎకరం ఎట్లాగా, ఇన్ని బట్టలు కొనుక్కున్నాము, ఇంకా బట్టలు ఎట్లాగా, ఇంత జీతం వస్తుంది, ఇంకా జీతం ఎట్లాగా, ఎప్పుడు ఇంకా 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 అని వెళ్ళిపోయేటటువంటి ప్రయాణంలో ఉన్న మనము ఇది నశించిపోయేది అని ఒక్కసారి ఇట్లాగా సడన్ బ్రేక్ వస్తే ఎట్లాగా మనం కార్లో ఆగుతాం, ఫాస్ట్గా 120 స్పీడ్లో వెళ్ళిపోతుంటే సడన్ బ్రేక్ వస్తే ఒక్కసారిగా తుళ్ళిపడి ఆపేస్తాము. శ్మశానంలో వస్త్రాలు లేకుండగా కేవలం జంతు కళేబరాన్ని చుట్టుకొని ఒళ్ళంతా కూడా విభూతి భస్మాన్ని పెట్టుకున్నటువంటి శివుడు యొక్క దృశ్యం ఎప్పుడైతే కళ్ళలో కనిపిస్తూ ఒక్కసారి అట్లా బ్రేక్ అయిపోతాం మనం. భోగముల వెంట పరిగెత్తేటటువంటి మనిషి ఒక్కసారి పరుగు ఆపి తల తిప్పి పరమశివుడి వైపు చూడాల్సిందే. లేకపోతే ఈ వేగానికి, ఈ పరుగుకి అర్థం లేకుండా అయిపోతుంది. అదే దౌడుగా మనం వెళ్తుంటాం. కాబట్టి ఆ చూసేంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామా? తప్పకుండా సంపాదించుకోవాలి. జ్ఞానం రావడం అనేది 2 ప్రకారాలు ఉంటుంది జయ. 1 శాస్త్రం చదివితే, 2 ఇలాంటిది ఏదైనా చూస్తే, అంతే.
కాబట్టి శాస్త్రం చదవటం అనేటటువంటిది కొద్దిగా క్లిష్టమైన పని, ఈ కాలంలో అయితే మరీ క్లిష్టం. కానీ ఆయన తత్వాన్ని ఇలాగ ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, చూస్తామో, ఎందుకంటే ఈయన సృష్టి, స్థితి, లయ. ప్రళయం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంచితీతి తద్విజిజ్ఞాసస్వా తత్ బ్రహ్మ అని మనకి ఉపనిషత్తు చెప్తుంది. ఏంటి దీని అర్థం అంటే, ఏ ఒక్క తత్వం నుంచి మొత్తం అన్ని బయటకు వస్తున్నాయో, ఏ తత్వంతో అయితే కాపాడబడుతున్నాయో, యత్ ప్రయంతి అభిసంవిశంతీతి, దేనిలో అయితే తిరిగి అన్ని లయమవుతున్నాయో అని. కనుక ఆ తత్వాన్ని పరమశివుడు రిప్రజెంట్ చేస్తాడు. అంటే ప్రళయకారుడు, ప్రళయ స్థితి అనమాట. ఎంతకి ఇంకా కావాలి, ఇంకా పిల్లలు పుట్టారు, ఇంకా పిల్లలు పుట్టాలి, ఇంకా మన కుటుంబాల్లో ఇట్లుండాలి అట్లుండాలి, ఇంకా 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 ఎంతకి ఇదే ఆలోచిస్తాం. తిరిగి లయం కూడా అంతే సత్యం. పుట్టడం ఎంత సత్యమో గిట్టడం అంతే సత్యం అనేటటువంటి ఒక సత్యాన్ని లౌకికంగా కొట్టుకుపోయే వాళ్ళకేమో చేదుగా ఉంటుంది. ఎవరైతే వైరాగ్య సంపన్నులు ఉన్నారో వారికి ఇది శుభంగా అనిపిస్తుంది. కాబట్టి అవునన్నా కాదన్నా సత్యమే ఇది, పోవడం తప్పదు. ఆ సత్యాన్ని తన యొక్క వైరాగ్య భావంతో పరమశివుడు శ్మశానంలో తిరుగుతూ ఇంతకంటే ఇంకేమీ లేదు నీకు అని చెప్తున్నట్లుగా ఉంటుంది మనందరికీ. ఒక్కటి మనం కూడా, అంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం, కౌన్సిలింగ్ స్ట్రెస్గా ఉంది, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, డిప్రెషన్కి మందులు వాడాలి, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా చాలామంది. పాపం ఈ పరుగు జీవితంలో తట్టుకోలేక బ్యాలెన్స్ కోల్పోతుంటారు, బాధపడుతుంటారు. వాళ్ళందరూ ఏ సైక్రియాట్రిస్ట్కి అక్కర్లేదండి. కాసేపు వెళ్ళి శ్మశానం దగ్గర కూర్చుంటే చాలు, వైరాగ్యం అంతా పోతుందంటారా? వైరాగ్యం పోదు, నిజం తెలుస్తుంది. వైరాగ్యం మంచిది. వైరాగ్యం అంటే ఏంటి? మంచిది. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ అటాచ్మెంట్ వస్తువులతో ఉండకూడదు. ఎంత ఉండాలో అంతే ఉండాలి. వస్తువులతో అయినా మనుషులతో అయినా అంతే. అంతే కదా, అంతేనమ్మా. ఎంత ఉండాలో అంతే ఉండాలి. టూ మచ్గా ఎప్పుడైతే మనం ఆ బంధం ఏర్పాటు చేసుకుంటామో, ఫీల్ అవుతుంటామో, దుఃఖం కలుగుతూ ఉంటుంది. కనుక పరమశివుడు వైరాగ్య కారకుడు, వైరాగ్య చిహ్నం. కాబట్టి ఆయన నడయాడే ప్రదేశం శ్మశానం. నువ్వు ఏ దేశంలో ఉండు, ఎంత అందంగా ఉండు, ఎన్ని రాజ్యాలు జయించిన చక్రవర్తి అవ్వు, అందరికీ అంతిమ స్థలం అదే, డెస్టినేషన్ అంతే. అదే. కాబట్టి ఆ సత్యాన్ని గుర్తు చేస్తాడు పరమశివుడు. అదే నేను అనుకుంటా. ఒక్క నిమిషం, నేను అప్పుడప్పుడు ఏదైనా కారులో వెళ్తుంటే కూడా, ఆ మార్గంలో వెళ్తుంటే కొన్ని అట్లాగా రోడ్డు పక్కన బరేల్ గ్రౌండ్స్, అలాగే కొంతమంది సమాధులు అట్లా కనిపిస్తుంటాయి కదా. ఒక్క నిమిషం అక్కడేం కారణం లేకపోయినా ఒక్క నిమిషం కారు ఆపుతాను అట్లా దాని ముందు. ఈ పెద్దలు ఎవరు, దాని మీద పేరుంటే చదువుతాను, వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ స్థానంలో నిద్రపోతున్నారు, ఇలా ఒక్క క్షణం ఆగి చూసి మనసు శాంతమై వాళ్ళెవరు తెలీదు, వాళ్ళెవరు, కానీ ఒక నమస్కారాన్ని వాళ్ళకి సమర్పించి ముందుకు వెళ్ళిపోతాను. ఇలా అదంతా ఏంటి అంటే, ఆ ప్రళయం అనేది లేకపోతే సృష్టి లేదు అసలు. అవును. అల్లా కల్లోనం. ఇప్పటిదాకా పుట్టిన వాళ్ళందరూ పోకుండా ఉంటే ఎట్లా ఉండేది ఆలోచించండి. మనుషులు పీక్కొని తింటారు. కరెక్ట్ అమ్మా. ఆ పోవడం అనేది ఉండబట్టే వ్యవస్థలో సక్రమంగా నడుస్తుంది జీవితం. కాబట్టి ఆ చక్రం తిరగాలి కదా. తిరగాలి. సూర్యుడు ఎలా వస్తాడో అలా అస్తమించాల్సిందే, మళ్ళీ చీకటి రావాల్సిందే, మళ్ళీ ఉదయించాల్సిందే. కరెక్ట్. అలాగే మానవ జీవితం కూడా, సృష్టి కూడా. కనుక పరమశివుడు మనందరికీ అది చూపిస్తున్నారు. లేకపోతే అల్లా కల్లోలం అయిపోతాం. కనుక ఆ శ్మశానంలో తిరుగుతూ ఆయన ఇంతే నీ డెస్టినేషన్ అని మనకి చెప్తుండేటటువంటి ఆ సందేశాన్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.